సీతమ్మ తల్లి దొరికిన అత్యంత పుణ్య ప్రదేశం, వాటి విశిష్టత, జనక మహారాజుకు దొరికిన జానకీదేవి గురించి విశేషాలు, విశిష్టత మనం ఇప్పుడు తెలుసుకుందాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఆధ్యాత్మిక భక్తి వీడియోస్ వీక్షించవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్. స్కిప్ చేయకుండా చూడండి. శ్రీ సీతారామచంద్ర ప్రభువు జానకి మాత దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జానకి మందిర్ నేపాల్లోని జానకీపూర్లో ఉంది. ఇది సీతాదేవికి అంకితం చేయబడినటువంటి హిందూ దేవాలయం. రామాయణంలో సీత స్వయంవరం కూడా ఇక్కడే జరిగిందని నమ్ముతారు. అందుకే ఇది చాలా విశేషమైన, ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంది. జానకి మందిర్ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. జానకీపూర్లోని ఈ మందిరం 1911లో నిర్మించబడింది. దీనిని రాణి వృషభాన్ నిర్మించారని చెప్తారు. మందిర నిర్మాణానికి అప్పట్లో చాలా లక్షల అయిందని చెప్తుంటారు. ఇది 1480 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. తెల్లటి పాలరాయితో కనుల విందుగా కట్టినటువంటి ఈ ఆలయం మిశ్రమ హిందూ, నేపాలీ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ. సంవత్సరం భారతదేశం, శ్రీలంక, ఇతర దేశాల నుండి కూడా యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. రాముడు, సీతలను పూజించడానికి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. జానకి మందిర్ ప్రాముఖ్యత గురించి కూడా మనం తెలుసుకుందాం. రామాయణం ప్రకారం జానకి సీత స్వయంవరం కూడా ఇక్కడే జానకీపూర్లో జరిగిందని చెబుతూ ఉంటారు. ఈ మందిరం సీతాదేవి జన్మస్థానంగా కూడా గుర్తించబడుతుంది. ఇక్కడే రాముడు, సీత వివాహం జరిగినట్టుగా నమ్ముతుంటారు. ఇలాంటి జానకీపూర్ మనం చూడడం కానీ, అమ్మవారు నడియాడినటువంటి స్థలంలో మనం అడుగు పెట్టడం కానీ కోటి జన్మల పుణ్యఫలం ఉంటే గానీ ఇలాంటి జానకీపూర్లో ఇక్కడ అడుగు పెట్టలేము. అమ్మవారు తిరిగాడినటువంటి ప్రదేశాన్ని మనం చూడలేము. ఎప్పుడైనా వీలున్నప్పుడు మీరు కూడా చూసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఘట్టాలు, వివిధ దేవాలయాల సందర్శన కూడా మనం వీక్షించవచ్చు. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు దివ్య దర్శనంతో పాటు సీతాదేవి పూజించినటువంటి అమ్మవారి విగ్రహం, మరియు అక్కడ హనుమాన్ దేవాలయం మరియు శివాలయం అలాంటి చాలా దేవాలయాలను మనం సందర్శించవచ్చు. అలాంటి మహత్తర భాగ్యాన్ని మీరు వీక్షించండి. జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ భక్తి వీడియోస్.